స్తోత్రం. ప్రియులారా, ఈ యొక్క కీర్తన భాగాన్ని మనం చూసినట్లయితే ఈ కీర్తనని యాత్ర కీర్తన అని పిలుస్తారు. ఏం కీర్తన? యాత్ర అంటే ఏంటి? మా యాత్రలు తెలీదా? ఇప్పుడు కొంతమంది యాత్రలు వెళ్తారు. మొన్న మన పిల్లలు వెళ్ళారు కదా, మన క్రాంతి, చిన్నయ్య, ఈసాకు, రేపోళ్ళు అందరూ కలిసి యాత్రలో వెళ్ళారు. యాత్రలు అంటే కొన్ని ప్రదేశాలలో, కొన్ని ఊరుల్లో ఉండేటువంటి ఆ కొండలు, ఆ కోనలు, లేదంటే పిల్లరా అక్కడున్న దేవుళ్ళని, దేవతలని చూస్తానికి వెళ్ళేదాన్ని యాత్రలు అంటారు. అట్లాగే ఇశ్రాయేలు కూడా యాత్ర చేశారంట. ఎందుకు వీళ్ళు యాత్ర చేశారు అని అంటే, వాళ్ళు చేస్తున్న ప్రయాణాలలో దేవుడు వారికి తోడై ఉన్నాడంట. ఇశ్రాయేలు భయం చెందారు, ఇశ్రాయేలు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే, వారి యొక్క ఆత్మీయ యాత్రలో వారు కొన్ని యాత్రలు, పనికిరాని యాత్రలు కొంతమంది చేస్తారు. ఈ యాత్ర కీర్తన ఈ రచయిత ఏం చెప్తున్నాడంటే, వీళ్ళు చేసిన యాత్రలు లేరు, వీళ్ళు చేసిన ప్రయాణాలు వేరు. ఈ ప్రయాణాలలో దేవుడు అంట ఇశ్రాయేలుకు తోడై ఉన్నాడంట. గడిచిన 5 నెలలు నాకు తోడై ఉన్నాడయ్యా అన్నవాళ్ళు దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. ఇద్దరికైనా తోడై ఉందా? స్తోత్ర. ఎండ వేడిమికి తట్టుకోగలిగిన శక్తిని దేవుడు నాకు ఇచ్చి, సమస్తమును సమకూర్చి, అన్ని కోణాల్లో నాకు దేవుడయ్యుండి ఇశ్రాయేలును కాపాడే దేవుడు నాకు తోడయ్యుండి జూన్ నెలలో క్షేమంగా తెచ్చాడు అన్నవాళ్ళు గట్టిగా సపర్లు పడదామా? స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఇశ్రాయేలును కాపాడేవాడు చూడండి, కొనకడు, నిద్రపోడు. ఒక వ్యక్తి అంట ఒక ధనవంతుని చూసి అనుకున్నాడంట, ప్రభా నన్ను అంత ధనవంతుడిగా ఉంచినందుకు వందనాలు. ఒకవేళ నన్ను అంత ధనవంతుడిగా ఉంచితే గర్వపడేవాడినేమో, నీకు స్తోత్ర ప్రభా అనుకున్నాడంట. సరే, ఇంకొక పేదవాడిని చూసి అనుకున్నాడంట, ప్రభా మరీ అంత పేద స్థితిలో లేకుండా నన్ను ఉన్న దాంట్లోనే పోషిస్తున్నాను, నీకు వందనాలు ప్రభా అన్నాడంట. సరే, ఒక వ్యక్తి అనారోగ్యంతో మంచం మీద పడుకుంటే, ప్రభా అటువంటి అనారోగ్యం లేకుండా నన్ను కాపాడావు, అందును బట్టి నీకు వందనాలు ప్రభా అన్నాడంట. స్తోత్రం చెబుదామా? ఏమన్నాడు? అందును బట్టి నీకు వందనాలు ప్రభా అనుకున్నాడంట. సరే, హాస్పిటల్లో ఒక వ్యక్తిని ఆపరేషన్కి తోడుకెళ్తున్నాడంట. లాక్కొని వెళ్ళిపోతాను ప్రభా, ఆ స్థితిలో నన్ను ఉండకుండా చేసినందుకు నీకు వందనాలు ప్రభా అన్నాడంట. చనిపోయిన వ్యక్తిని కాటికి తీసుకెళ్తుంటే, ప్రభా చనిపోయిన వరుసలో నన్ను లేకుండా చేసినందుకు నీకు వందనాలు ప్రభా అన్నాడంట. అంటే ఇప్పుడు మనం ఏం చెల్లించాలి ఆయనకి? అంటే ఏ స్థితిలో లేకుండా దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి కదా, సజీవులే కదా ఆయన ఆరాధించేది, సజీవులే కదా ఆయన స్తుతించేది. కాబట్టి ఇప్పుడు సజీవుల లెక్కలో ఉంచిన దేవుని బట్టి మనం ఎంతగానో స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడేవాడు కొనకడు, నిద్రపోడు. చూడండి, అదే కీర్తనలు 40వ కీర్తన 17వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తన 40వ కీర్తన 17వ వచనం ఒకసారి చదువుదాం. నేను శ్రమల పాలై దీనునైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు, నాకు సహాయమో. స్తోత్రం. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, నేను శ్రమల పాలై దీనునైతిని, కాను ప్రభు నన్ను ఏం చేశాడంటున్నాడు? నన్ను జ్ఞాపకమో చేసుకున్నాడు. శ్రమలలో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం, రోగాల్లో ఉన్నాం, కన్నీరు, అన్నపానం, వస్త్రహీనత ఏమీ లేదు. అటువంటి సమయంలోనంట ఈ దీన దరిద్రుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటున్నాడు. ఎవరో? దావీదు. ఎందుకు దావీదుకి శ్రమ వచ్చింది?
ఎందుకు దావీదుకి కష్టం వచ్చిందంటే తన సొంత కుమారుడైన తను ఎంతగానో ప్రేమించిన కుమారుడు, ఆయన పేరు అబుషలోం. ఏం పేరు? అబుషలోం ఏం చేశాడంటే తండ్రి మీద తిరుగుబాటు చేసి కొంతమందిని యుద్ధానికి తీసుకొని తండ్రి మీదకి యుద్ధానికి వెళ్ళాడంట. ఎవరి మీదకే? సొంత తండ్రి మీదకే. కుమారుడు కన్న బిడ్డే తన తండ్రి మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు తన తండ్రి తన కుమారుని ఏమి చేయలేక, అయ్యా నా కుమారుని ఏమి చేయమాకండి, అతను మీరు ఏమనొద్దు, వాడు తెలుసో తెలియకో వస్తున్నాడు అని తన సైన్యంతో అన్నాడంట, ఇశ్రాయేలులారా మనం ఇక్కడి నుంచి పారిపోదాం పండి అన్నాడంట. ఏమన్నాడు? ఇశ్రాయేలులారా ఇక్కడి నుంచి మనం ఎందుకు పారిపోవాలి అంటే దావీదుకి యుద్ధం చేయటం తెలియదా? దావీదు ఎన్ని యుద్ధాలు చేస్తుంటాడు? దావీదు ఎక్కడ అడుగు పెట్టినా మరి అపజయం అనేది లేదు. ఎక్కడికి వెళ్ళినా జయమే, జయమే, అంత రక్తపాతమే. అపజయం అనేది దావీదు జీవితంలో ఎరగడం. మరి ఎందుకు అక్కడ తన కుమారుడి మీద మరి యుద్ధం చేయడానికి ఎందుకు ఇష్టపడలేదు? లేదా తన కుమారుని చంపటం ఇష్టం లేక. ఎంతో సైన్యము ఇదిగో దావీదు మీదకి వస్తూ ఉంది. కానీ ఇక్కడ అంటున్నాడు, అయ్యా నేను బహు శ్రమలలో ఉన్నానయ్యా, నా బిడ్డల వలన నాకు శ్రమ, నా ఇరుగు పొరుగు వారి వలన నాకు శ్రమ. చూడండి, ఇరుగు పొరుగు వారి ద్వారా వచ్చే శ్రమ వేరు, సొంత బిడ్డల ద్వారా వచ్చే శ్రమ. ఈ దావీదుకి తన కుటుంబంలోనే ఎదురైన చేదనము, తన బిడ్డలే తిరుగుబాటు చేశాడు తండ్రి మీదకి. ఇదిగో మరి తండ్రితో ఉన్నవారినే కొంతమందిని యుద్ధానికి తీసుకొనంట ఈ దావీదు మీదకి అబులోషం వెళ్ళాడు. వెళ్ళినా మరి దావీదు దగ్గర మంచి మంచి సైనికులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు, యుద్ధం చేయగలిగిన వారు ఉన్నారు. అయినా కూడా దావీదు ఎందుకు పారిపోతున్నాడు అని అంటే దేవుడే చూసుకొను. మనమైతే రాండ్రా చూసుకుందాం అనేవాళ్ళం. స్తోత్రం చెబుదామా? రాండే చూసుకుందాం, నీ అంత ఏంటో నా అంత ఏంటో, నీ బలం ఏంటో నా బలం ఏంటో చూసుకుందాం రాండే. అసలు నువ్వు ఉండాలో నేను ఉండాలో చూసుకుందాం రా, నువ్వే నేను తెలుసుకుందాం రా అని అంటాం కదా. అట్లాగని ఈ రోజున రోడ్ల మీద పడి కొట్టుకుంటున్న తల్లిదండ్రులు, తల్లి కొడుకులు, తండ్రి కొడుకులు ఎంతోమంది లేకపోలేదు. ఇప్పుడు దేని బిడ్డలు అయినా కూడా ఈ యొక్క దావీదు తన బిడ్డ క్షేమాన్ని కోరి దేవుని యొక్క అన్నను కోరుకున్నాడు. ప్రభా నా కన్న బిడ్డలు నాకు అవసరం లేదు, నాకెవరు వద్దు, నన్ను జ్ఞాపకం చేసుకోయా అని అన్నాడంట. అయినా కూడా దేవుడంట దావీదుకు తోడై అన్నాడు. స్తోత్ర. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు యాత్ర చేసేటప్పుడు ఎందుకు యాత్ర చేశారంటే సొలొమోను కొన్ని సంవత్సరాలు మందిరం కట్టాడు. మందిరం కడితే ఆ మందిరం మీద దేవుని యొక్క మహిమ నిలిచేది. ఆ మహిమను చూడటానికంట ఇశ్రాయేలులో యాత్ర కట్టారు దేవుని మందిరాన్ని చూడటానికి. అప్పుడు ఇశ్రాయేలుకి దేవుడు తోడై అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేని బిడ్డరా వీరి జీవితంలో అనేకమైన అద్భుతాలు దేవుడు చేశాడు. అందుకంటే దావీదు అంటున్నాడు కదా, నేను శ్రమలో పాలై దీనున్నైని అయితేని యెహోవా నన్ను తలంచుకున్నాడు. అనారోగ్యం ఒక శ్రమ, అప్పులు ఒక శ్రమ, నింద ఒక శ్రమ, తిరుగుబాటు ఒక శ్రమ. ఇవన్నిట్లో కూడా దేవుడు మనకి ఏమై ఉన్నాడు? తోడై ఉన్నాడు. తోడై ఉండి చక్కగా నడిపించి నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును. ఏనంట? నీ కుడి పక్కన యెహోవా నీకు. ఒక వ్యక్తి అంట చాలా బాధల్లో ఉన్నాడంట, అనేకమైన కష్టాల్లో ఉన్నాడంట. సరే సముద్రం తీరానికి వెళ్ళి ఏడ్చుకుంటా ఇంటికి వెళ్తున్నాడంట. ఎక్కడికే? ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తున్నాడంట. వెళ్తున్నప్పుడు పక్కన అడుగులు చూశాడంట. ఎవరా నాతో పాటు నడుస్తున్నారు, నా అడుగులు అయితే కావి, వేరే ఒక అడుగులు పడుతున్నాయి ఏంటని చెప్పని ఆలోచన చేసి ఇంటికి వెళ్ళిపోయాడంట. మరలా కొద్ది రోజులు జరిగిన తర్వాత మరలా ఇతనికి కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది. ఏ సముద్రం తీరానైతే నెమ్మది పొందాడో మరలా సముద్రం తీరానికి వెళ్ళాడు. వెళ్ళి అంటున్నాడంట, ప్రభా ఒకప్పుడు నేను బాధలో ఉంటే, నిందలో ఉంటే, అవమానాల్లో ఉంటే, కష్టం వస్తే నాకు తోడైండి నన్ను
నడిపించావు కదా, మరి ఎందుకు నాకు తోడుగా లేవంటే అప్పుడు అన్నాడంట, ఒరే పిచ్చోడా, అంతకుముందు శ్రమలో ఉండి మోసింది అవి నీ అడుగులు కాదురా నా అడుగులు అన్నాడంట. స్తోత్రం ఏమన్నా ఏమన్నాడంట, అవి నీ అడుగులు కాదురా, నిన్ను ఎత్తుకొని మోసింది నేనే, ముది మోచేంత వరకు ఎత్తుకునేవాడు ఆయనే. పిల్లరా చూడండి, ఇంకా చూస్తే 91వ కీర్తన 11వ వచనం చదువుదాం. కీర్తన 91వ కీర్తన 11వ వచనం. దొరకలేదా? 91:11. నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడుటకు స్తోత్రం. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు, హల్లెలూయా, ఏనంట, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆయన ఆజ్ఞాపించును. ఒకసారి నేను మా గిరిపురంలో పక్కన ఇస్త్రీ బండి ఉంది. ఆ ఇస్త్రీ బండి అయిన అబ్బాయి బాక్సింగ్ నేర్చుకున్నాడంట. బాక్సింగ్ అంటే తెలుసా? కరెక్ట్ కాదు, బాక్సింగ్. చేతులకి పెద్ద పెద్ద బ్లౌజ్ తగిలించుకొని ఫైటింగ్ చేస్తారే, దాన్ని బాక్సింగ్ అంటారు. ఆ బాక్సింగ్ నేర్చుకున్నాడు. ఆ పిల్లోడికి ఎక్కడ ఏ అవమానం జరిగిందో తెలియదు, ఊరు పెట్టుకొని చనిపోయాడు. చనిపోతే మరి చర్చిలో చిన్నగారు అని ఒక ఆయన ఉన్నాడు, సంఘ పెద్ద. మరి ఆయన ఏం చేశాడంటే, నేను అడిగానయ్యా, వాళ్ళు ఎక్కడి నుంచో పాపం వచ్చి మన పేటలో ఉంటున్నారు, ప్రార్థనకు వచ్చినా రాకపోయినా వాళ్ళు చాలా శ్రమలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు తోడుగా వెళ్దాం అక్కడ దాకా అని చెప్పి అన్నాం. సరే వెళ్దాం పదా అని చెప్పి ఆయన కూడా బండి ఎక్కాడు. వెళ్తుంటే ఆయన ఏమన్నాడంటే, అయ్యగారు టీ తాగి వెళ్దాం, బండి ఆఫ్ అన్నాడు. సరే బండి ఆపా. ఆయన దిగాడు. నేను బండి పక్కన పెట్టి స్టాండ్ వేస్తున్నా. ఇంతలోకి ఏమన్నాడంటే, అయ్యగారు ఎక్కడొద్దు, పక్కన మసాలా టీ బాగుంటుంది, అక్కడ తాగుదాం అన్నాడు. సరే బండి పెట్టలేదు, ఇంజిన్ కూడా ఆపలా. సరే బండి కొంచెం పక్క తీసి నిలబడ్డా, గేరు అట్లా వదులుతున్నాను. వెనకాల నుంచి కొత్త ఆటో, దానికి ఇంకా నెంబర్ రాలా, ఏమి రాలా, అప్పుడే షోరూమ్ నుంచి తీసుకొని వస్తాడంట ఆటో. గుద్దటం ఈయన అనుకున్నాడంట, ఇక మా పాస్టర్ గారు చచ్చిపోయాడు అనుకున్నాడంట. ఇక మా పాస్టర్ గారు లేడు, ఇక మా అయ్య గారిని మేము మర్చిపోవటమే అనుకున్నాడంట. ఆయన వాస్తవానికి సాక్ష్యం చెప్పాడు గుళ్ళో. అంత భయంకరమైన స్థితిలో బండి మీద ఇట్లా కూర్చున్నప్పుడు బండి పడిపోయింది. నా ఎడం పక్కకు బండి పడిపోయింది. ఎడం పక్కన బండి పడినప్పుడు నాకేమవ్వాలి చెప్పాలి? ఏమవ్వాలి? ఎడం పక్కన కాలు ఇరిగిపోవాలి. కానీ బండి పడింది, ఆ పట్టమే నాకు తెలుసు. అయితే పిల్లరా తర్వాత ఇంకా నేను ఆలోచన చేస్తా, ఎప్పుడైతే వాడు నన్ను అట్ట గుద్దాడో వెనక్కిట్ట పడిపోయినప్పుడు వెనక ఆ స్టాండ్ ఉంటుంది కదా, ఇక్కడ కొట్టుకుంటే అసలు కళ్ళన్నీ డిమ్ అయిపోయినాయి. అసలు నాకేం కనపట్ల, అంత చీకటి అయిపోయింది, బోదర కనపడుతుంది. నేను కూడా అనుకున్నా ఇక అయిపోయింది నా పని అనుకున్నా. అయితే ఆ బోజరుగా కనపడుతున్నప్పుడు ఒక హస్తం వచ్చి ఈ కాలుని తీసి అడ్డు పడేసింది. బండి పడిపోయింది, నేను అడ్డు పడిపోయాను. ఈయన చూస్తూనే ఉన్నాడు, అట్లాగే చూస్తూనే ఉన్నాడు. నేనేమో బండి అటు పడినప్పుడు నేను అటు పడాలి, కానీ బండి అటు పడింది, నేను అటు పడలేదు. బండి అటు పడింది, నేను ఇటు పడ్డాను. ఇక ఆటో కొంచెం నా మీదకి ఇట్లా వెళ్ళిపోయింది, తలదాకా వచ్చిందంట. తలదాకా వస్తే ఇక బండి ఎక్కిపోవాలి, నా మీద నుంచి ఎక్కి వెళ్ళిపోవాలి. కానీ ఆటో వాడు కూడా ఏం సాక్ష్యం చెప్పాడంటే, నేను తేలుకున్న తర్వాత ఆయన అన్నాడు, అయ్యా మీరు పాస్టర్ గారా అన్నాడు. అవునయ్యా అన్న. తన బండి ఎదర మొత్తం నజ్జు అయిపోయింది. ఎందుకు అట్లా అయ్యింది అని అంటే, ఎవరో ఒక అతనంట తన చేయబట్టుకుని హ్యాండ్లు బలవంతంగా తిప్పాడంట. తను తిప్పలా, ఎవరో ఒక అతను తిప్పినట్టు అనిపించిందంట. వెళ్ళి స్తంభాన్ని గుద్దుకుంటే బండి అయిపోయింది. అదే స్తంభాన్ని గుద్దుకోకపోతే నా మీదకి ఎక్కాలి. స్తోత్రం చెబుదామా?
అంటే నిన్ను కాపాడేవాడు కొనుక్కడో. బా, కొద్ది నిమిషాలు ఆయన తేరుకొని లేచిన తర్వాత ఆయనకు నోటు మాట లేదు, అట్టగా చూస్తున్నాను. నాకు వెళ్ళి అండో అన్న అని అంటున్నాడు. ఆయన ఒక్కసారిగా చెమటలో పట్టిపోయి దడబుట్టిందంట ఆయనకి. స్తోత్ర. అనవసరంగా నేనే వెళ్దామని తీసుకొచ్చాను. నేను అనుకున్నాను వెనకాల కూర్చున్నాడు ఈయనకి ఏమైనా అయిందో అనుకుని ఆయన ఎక్కలా. లేదంటే ఆయన అయిపోయేవాడు. ఎంత గొప్ప కార్యం పిల్లరా. మన మార్గాల్లో దేవుడు ఎంతగా మరి తోడయుండి నడిపిస్తున్నాడు. అక్కడ అంటున్నాడు కదా, చదువు అమ్మా మాట చదువు. నీ మార్గం అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలని, అబ్బా, దూతలను ఆజ్ఞాపిస్తాడంట. నేను బాగా చిన్నపిల్లని, అంటే అంతగా నాకు తెలియదు, కానీ ఒక పుస్తకం చదువుతున్నా. ఒక అయ్యగారి పేరు బంధుల రాజరత్నం గారు. ఈ బంధులు రాజరత్నం గారు మంచి ప్రార్థన పరుడు. ఆయన ఉడ్డిపేట బాడపేటలో వాక్యం చెప్తా, ఒరే తాగుబోతులారా మారండిరా, వ్యభిచారులారా మారండిరా, దొంగలారా మారండిరా అని వాక్యం చెప్పాడంట. ఆ పేటలో అనుకున్నారు, ఏంట్రా అయినా ఎక్కడి నుంచి వచ్చి మన దగ్గరకు వచ్చి మనల్ని వ్యభిచారులు అంటాడా, మనల్ని తాగుబోతులు అంటారా, మనల్ని దొంగోళ్ళు అంటాడా? మనం తాగితే ఆయన సొమ్ముతే ఏమన్నా తాగుతున్నామా? వ్యభిచారులం అయితే ఏమన్నా మనం ఆయనకి ఏమన్నా మనం చెప్పు చేస్తున్నామా? ఆయన చూసాడా మనల్ని అని ఒకడేమనుకున్నాడంటే, ఇద్దరిని అంటబెట్టుకొని వెళ్ళి పాస్టర్ గారిని కొట్టాలనుకున్నారు. పాస్టర్ గారిని సరే వాక్యం అయిపోయింది, మొత్తం చదువుకున్నాడు. అయ్యగారు సంచి తగిలించుకున్నాడు, వెళ్ళిపోతుంటే ముగ్గురు అటొకడు ఇటొకడు మరి ఆయనతో ఇద్దరు నిలబడి ఉన్నారు పాస్టర్ గారిని కొడతాకి. ఆయన అట్టాగా చూస్తూ ఉన్నాడు. ఈ అయ్యగారు వెళ్ళిపోతూ ఉన్నాడు. అటుపక్కన ఇద్దరు ఇటు పక్కన ఇద్దరు అజానుభావులు నుంచొని ఉన్నారంట. ఎవరి పక్కన? పాస్టర్ గారు పక్కన. ఆ కొడతాకు వచ్చినాడు అనుకున్నాడంటే, అరే ఈయనకి ముందే తెలిసింది అనుకుంటా, మనకంటే బలమైన వాళ్ళు పక్కన పెట్టుకున్నాడు, ఇక మనం ఆయన ఏం చేయలేము పదండ్రని పారిపోయారంట. స్తోత్రం. నీ శత్రువులు నిన్ను ఎవరైనా ఎదురాడారా, నీ మీద తిరుగుబాటు చేశారా, నీకు దేవుడే తోడై ఉంటాడు. ఎవరిని నువ్వు కొట్టవసరలా తిట్టవసరలా, వాడి కోసం ప్రార్థన చేస్తే దేవుడే వాని సంగతే. స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామంటే అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. చూడండి, ఇంకా చూస్తే యెషయా గ్రంథం 27వ అధ్యాయం 23వ వచనం, 2-3 వచనాలు చూద్దాం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చదువుతాం త్వరగా. లేదా 2-3 వచనాలు చదువు. ఆ దినము మనోహరముగా ఒక ద్రాక్షవనము ఉండిను, దాని గురించి పాడుట, యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి స్తోత్రం చెబుదామా. చూడండి, అనుదినమున మనోహరముగా ఒక ద్రాక్ష తోటను దాని గురించి పాడడి, యెహోవాను నేను దానిని కాపు కాయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడనూ దాని మీదకి రాకున్నట్లు దివారాత్రములు దాన్ని కాపాడుచున్నాను. స్తోత్రం. ఎవడు మన మీదకి రాకుండా దివరాత్రులని అవసరాలు తీరుస్తున్నాడు. ఆరిపోయిన స్థితిలో ఉన్నావా, అనారోగ్య స్థితిలో ఉన్నావా, నీరు కట్టి పల్లింపజేస్తున్నాడు. స్తోత్రం చెబుదాం. ఆయన సన్నిధానంలో నీవు ఆయనకి నమ్మకంగా ఉండాలి. యథార్థమైన బ్రతుకు మనం బ్రతికితే దేవుడే మనకు తోడై ఉంటాడు. మనకి ఎవడు అవసరంలా. బిడ్డలతో పని లేదు, అన్నదమ్ములతో పని లేదు, బంధువులతో పని లేదు, రక్త సంబంధంతో పని లేదు, స్నేహితులతో పని లేదు. స్తోత్రం చెబుదాం. దేవుడు మనతో మాట్లాడే దేవుడు అండి. ఆయన మనకు కాపుదలు ఇచ్చే దేవుడు. ఆయన ఒకసారి
ఒక దైవజనుడు, ఆయన పేరు క్లిరా, బైబిల్ మిషన్లో దాని స్థాపికుడు దేవదాస్ అయ్య గారు. ఒకసారి ఇప్పుడు వచ్చిన బళ్ళు, సైకిళ్ళన్నీ అయ్యని ఇవన్నీ వచ్చినాయి, ఆటో రిక్షాలు వచ్చినాయి. ఆయన సేవ ప్రారంభించినప్పుడు అయ్యేమి లేవు. ఎటెళ్ళాలన్నా ఎడ్ల బండే లేదా గుర్ర బండ్లు ఉండే. సరే ఒక చోట ప్రార్థనకి వెళ్ళాలి, అబ్బాయి రామారావు రా అన్నాడంట. రామారావు అంటే ఆయనకి ఇష్టం. సరే రామారావు గారిని పిలిస్తే అయ్యా ఏంటయ్యా అనుకుంటూ వచ్చాడంట. ఏం లేదు నాన్న, నేను సాయంత్రం పలానా ఊరు వెళ్ళాలి, ఏదైనా ఒక ఎడ్ల బండి మాట్లాడు అన్నాడంట. సరే ఎడ్ల బండి మాట్లాడితే ఆయన అన్నాడంట, అయ్యా పొద్దుగూకింది కదా ఇప్పుడు నేను రాలేను అన్నాడంట. ఓరు నాయన ఇప్పుడు ఏం లేదు, పాస్టర్ గారు ఊరు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పి రావాలి, కొంచెం పెందలాడి బయలుదేరంటే సరేనని చెప్పని కడతానన్నాడు. ఒంటెడ్డ బండి కట్టాడు. అయ్యగారు లోపల కూర్చున్నాడు. బండోడు బండి దోలుతున్నాడు. బండి దోలుతుంటే ఈయనంట బండిలో కూర్చొని అట్టాగే ప్రభా, సరే ప్రభా, అట్టాగే సరే ప్రభా అంటున్నాడంట. ఈడేంటారు సుబ్బారావు గారు మెంటలో నప్పు చెప్పాడు నాకు అంటున్నాడంట. స్తోత్రం చెబుదామా? ఏమంటున్నాడు సుబ్బారావు గారు? ఏంట్రా నాకు, అదే రామారావు గారు మెంటలో నప్పు చెప్పాడు. పొద్దాక అంతే ప్రభా అంతే ప్రభా అంటే నీకు పెచ్చామని పట్టింది అంటే పెచ్చోడిని ఎక్కిచ్చాడు నా బండిలో అనుకున్నాడంట ఆయన. సరే కొంత దూరం వెళ్ళిన తర్వాత బండిలో కూర్చుంది, బండి తోలే ఆయన పాస్టర్ గారే. మూడో స్వరం వినపడిందంట ఆయనకి. సపర్లు పడదామా? ఏమని? మూడో స్వరమగా వినపడిందంట. నా కుమారుడా జాగ్రత్త అనే స్వరం వినపడినప్పుడు ఒక్కసారిగా ఆయన ఉలుక్కుపడ్డాడంట. అరే మేమిద్దరమే కదా ఉందే, ఈ మూడో స్వరం ఎవరో? ఇక ప్రవ్వా నేను అయ్యగారిని తెచ్చోడు అనుకున్నాను, మెంటలోడు అనుకున్నాను, నన్ను క్షమించు ప్రవ్వా అనుకున్నాడంట. అనుకొని తెల్లారి పొద్దున రామారావుని అడిగాడంట. రామారావు ఇట్లా అన్నాడంట. ఫస్ట్ ఆయన చాలా దూరం వరకు అట్లాగ ప్రవ్వా అట్లాగ చేస్తాను ప్రవ్వా, సరే ప్రవ్వా అంటున్నాడు. అనుకున్నా ఎక్కిచ్చాడు ఎక్కిచ్చాడు అనుకున్నాను. ఊరు దగ్గరలోకి వచ్చిన తర్వాత నా కుమారుడు జాగ్రత్త అనే మూడో స్వరం నాకు వినపడింది అని అంటే అప్పుడు అన్నాడంట, ఊర పిచ్చోడా దేవుడు ఆయనతో మాట్లాడతాడరా అన్నాడంట. స్తోత్రం చెబుదాం. ఏమన్నాడు? నీవు కూడా భక్తిలో నిలకడ కలిగి ఉంటే, మనము కూడా ఆ విధమైన భక్తి చేస్తే దేవుళ్ళలో స్వార్థం లేదు. మనుషుల్లో ఉంది స్వార్థము, భేదాలు మానవుడు చూపిస్తాడు. దేవుళ్ళు లేదు పిల్లరా, దేవుడు చూపించడం. అయితే అయ్యగారితో మాట్లాడాడంట. మాట్లాడి దేవుడు ఆయనతో మాట్లాడతారు అన్నప్పుడు వెంటనే ఆయన మారు మనసు పొందారు. ఎంత గొప్ప దేవుడా, మనతో మాట్లాడతాడా? మనం మట్టి పురుగులం కదా, మనతో ఎలా మాట్లాడతాడు? స్తోత్రం చెబుదాం. ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? మళ్ళీ చదువు మాట. ఆ దినము మనోహరముగా ఒక ద్రాక్షావనము ఉండెను, దాని గురించి పాడుడి, యెహోవాను నేను కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడో దాని మీదకి రాకున్నట్లు దివారాత్రములు దాన్ని కాపాడుచు ఉన్నాను. స్తోత్రం. దివారాత్రములు. మొన్న ఒక అబ్బాయి సాక్ష్యం చెప్తున్నాడు, కుర్రోడు. అన్నా నువ్వు కారు రోడ్డు మీద పెట్టావు, కారులో ఎదర బైబిల్ ఉంది, ఆ కారు దగ్గర సిగరెట్ కాలాలని నాకు భయం వేసింది. ఏంటంట, కారు పక్కన లేదా కొంచెం దూరంగా నిలబడి కారుకి వెళ్ళి చూసుకుంటా బీడీ సిగరెట్ తాగాలన్నా నాకు భయం వేసి పరిగెత్తి సందు మూలన కాల్చుకుంటున్నా. మళ్ళీ తీసుకొచ్చి బండి ఎక్కడ పెట్టావు, నేను ఎక్కడ కాల్చుకోవాలంటాడు. మానయ్య అన్న. స్తోత్రం చెబుదాం. ఏమన్నాను? క్లియరా? మన భక్తిని బట్టి మనకున్న వస్తువులు చూసుకొని భయపడతారంట. స్తోత్రం చెబుదాం. అంటే మన భక్తి ఎలా ఉండాలి? దేవుడే అడ్డుకున్నట్టుగా ఉండాలి మన భక్తి. ఆపద వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, మన మీద ఇతరులు తిరుగుబాటు చేసినప్పుడు
దాన్ని కాపు కాయటకు దేవుడే మనకు దిగి రావాలి. ఎవరు మనకు తోడు రారు. ఈ లోకంలో ఎవడు వస్తాడండి? ఎవడన్నా వస్తాడా? ఈరోజు కన్న బిడ్డలే తోడు రాట్లా. వస్తారా? ఒకసారి అంట పెళ్ళైన తర్వాత మొదట బిడ్డ పుట్టాడంట. అమ్మాయినాలి మొదట బిడ్డ పుట్టాడంట. పుట్టినప్పుడు అన్నప్రసన్న కార్యక్రమం చేయాలని అందరిని పిలుచుకున్నాడు. అందరిని పిలుచుకొని ప్రతి ఒక్కరికి చిన్న కాగితం ముక్క ఇచ్చాడంట. అరే బాబు, మీరందరూ వచ్చారు, నా పిల్లోడికి ఏ పేరు పెట్టాలో ఆ కాగితం ముక్క మీద చిన్న పేరు రాసి ఇయ్యండిరా అని తలోక ముక్క ఇచ్చాడంట. అందరూ పేర్లు రాసిచ్చారు. అందరు పేర్లు రాసిచ్చిన ఈడంట ఎవరు పేరు కూడా పెట్టలేదంట. పెట్టకుండా ఏం పెట్టాడంటే పెద్దోడి పేరు బంగారం అని పెట్టాడంట. ఏం పెట్టాడు? బంగారం. సరే, మళ్ళీ కొన్నాళ్ళు ఆగిన తర్వాత రెండో ఓడి పుట్టాడంట. రెండో ఓడి పుట్టిన తర్వాత మళ్ళీ రెండో ఓడి కూడా అట్లాగే కాగితాలు ఇచ్చాడంట. అందరూ మంచి పేర్లు రాసిస్తే సరే పెద్దోడి పేరు బంగారం కదా, చిన్నోడి పేరు ఎండి అని పెడదాం అన్నాడంట. చిన్నోడి పేరు రెండో ఓడి పేరు ఎండి అని పెట్టాడు. మళ్ళీ కొంత కాలం అయినాక మూడో ఓడి పుట్టాడు. ఎవరిని అడగకుండానే ఆడికి పాపం అని పేరు పెట్టాడంట. ఏమని పేరు పెట్టాడు? పాపం అని పేరు పెట్టాడు. సరే, తండ్రి మరణించడానికి అతి సమీపంగా ఉన్నాడు. నాయనా, మరి నేను మరణిస్తున్నాను, బంగారమా ఏంటి నాయనా అంటే, డాడీ నువ్వు వెళ్ళి నేను వస్తానన్నాడంట. ఏమన్నాడు? బంగారమా నాకు కుదరదు, నాకు చాలా పని ఉంది, నాకు కుదరదు, నువ్వు వెళ్ళిరా పో అన్నాడంట. సరే, పెద్దోళ్ళు నేను ఎంతో ప్రేమించి ఇష్టంగా బంగారం అని పేరు పెట్టుకుంటే వాడు కాదన్నాడు అని రెండో ఊరి దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా ఏంటి, నా పరిస్థితి బాగలేదురా, నాతో పాటు కొంచెం అక్కడి దాకా వస్తావా నాన్న అంటే, రాను, నాకు కుదరదు, నాకు బోళ్ళు పన్ను వెళ్ళు అన్నాడంట. ఈడు కూడా రానన్నాడని చెప్పని చిన్నోడి దగ్గరికి వెళ్ళాడంట. యారా నాయన అంటే వస్తాను పా అన్నాడంట. ఏమన్నాడు అంటే, మనతో వచ్చేది ఏంటిది? స్తోత్రం చెబుదాం. మనతో ఎవరు రారు. నువ్వు ఎంత ప్రేమించినా, నువ్వెంత ఇష్టపడినా మనతో ఎవరో రారు. మన పాపాన్ని తొలగించి మనతో పాటు వచ్చేవాడు యేసుక్రీస్తు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రతి మార్గాల్లో నడిపించేవాడు ఆయన. అందుకే ఇక్కడ అంటున్నాడు, దాని మీదకి ఎవరు రాకుండా ప్రతి క్షణం మనం అనుకుంటాం, నేను తినే ఆహారాన్ని బట్టి, నాకున్న ధనాన్ని బట్టి, నాకున్న బలగాన్ని బట్టి నేను ఇట్టున్నాను అనుకుంటున్నాం. కానీ కాదు. మనకున్న ఆహారాన్ని బట్టో, బలగాన్ని బట్టో, బలమును బట్టో కాదు, కానీ మనకున్న దేవుడు మనకి స్థితినిచ్చాడు. స్తోత్రం. మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో అది దేవుని దయ, అది దేవుని కృప. ఇది నా యొక్క బలము, నా ధనము అని విర్రవీగుతున్నావా, అది మానుకో. ఆయన మనతుంటే చాలు, నీ ధనం అక్కడికి రాదు. చెప్పాను కదా, వెండి బంగారం ఏమొచ్చిందంట? అడక్కముందే వచ్చిందంట. స్తోత్రం చెబుదాం. పాపం ఏమైందంట? అని అడక్కముందే జ్వరపడతాడు. కానీ స్థలం ఇవ్వకుండా దేవుడు మన కొరకు కాపు కాస్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. అనుక్షణం ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు? నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నువ్వు చూపు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. స్తోత్రం. ఎవరి తోడు కావాలి? ఎవరి తోడు కావాలి? ఎవరి నీడ కావాలి? ఆయన నీడ కావాలి. మహోన్నతుని చాటున నివసించేవాడు సర్వశక్తి నీడన విస్మరించి ఉన్నాడు. ఆయన చాటుకురా, ఆయన రెక్కల నీడకురా, ఆయన దాచిపెడతాడు. కోడి పిల్లలు పెట్టినప్పుడు ఏదైనా గెద్ద పైన రువ్వునని వచ్చిందనుకో, కోడి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది అమ్మ చెప్పండి? అది కూడా ఎగిరిద్దా? ఎగిరిద్దా? ఎగరదో. రెక్కలు ఎట్లా తెరిచిద్ది, పిల్లలన్నీ రెక్కల కిందలోకి వచ్చేస్తాయి. స్తోత్రం చేద్దామా? నీ మీదకి, మన మీదకి శత్రువు వచ్చినప్పుడు
మనకి ఆపద పొంచున్నప్పుడు, భయంకరమైన శ్రమలు మనలో పొంచున్నప్పుడు ఆయన రెక్కల నీడలో దాచిపెట్టాడు. అందుకే క్షేమంగా ఉన్నాం, అందుకే ఆరోగ్యంగా ఉన్నాం. ఆయన శిలువలో చాపిన రెక్కల నీడలో దాచబడ్డాం, క్షేమంగా ఉన్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మొన్న 3 రోజులు నేను మనిషిని కాలేదు. సరే, అమ్మాయికి ఫోన్ చేస్తే అన్నని ఓపుకుంటే రామను, లేదంటే ఆదివారం పొద్దున్నే బయలుదేరి రామను, అంత నీరసంగా ఉంటే రావద్దని చెప్పానంటే మరి ఆరోగ్యం ఎవరిచ్చారు? స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. 3 రోజులు ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టలా. మా సందులో పాపం పాస్టర్ గారు, ఇస్రాయేల్ గారు అని ఒక ఆయన ఉన్నాడు. పాపం నేనే ప్రార్థన కబురు పెట్టినా వస్తాడు. అమ్మ నేను రాలేను, పాస్టర్ గారు అడిగితే చెప్పండి, వచ్చేంత ఓపిక లేదు, మీరు వెళ్ళండి అని చెప్పి పంపించాను. గురువారమే అసలు ఇంట్లోంచి అడుగు బయటికి పెట్టలా. మరి నాతోటి సేవకులు ఉన్నారు, నాతోటి సేవకులు టీకి రామన్న వాళ్ళ తెల్లి కాసేపు కూర్చేపు ఉండే, నేను ఉండలేను, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి వచ్చేసి మళ్ళీ నేను ఇంట్లోనే పడుకున్నాను. కానీ అంత బలహీనమైన సమయంలో ఇప్పుడు ఎట్లా ఉంది? ఎవడన్నా నమ్ముతాడా? 3 రోజులు నీకు రోగం ఉందంటారు, ఎవడన్నా నమ్ముతాడా? నమ్మడం. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎంత బలహీనులమో దేవుడు మనల్ని అంత తోడుగా ఉంటాడు. చూడండి ఇంకొకసారి తెస్సలోనికి రాసిన 2వ తెస్సలోనికి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదాం. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 3:6 వచనం. సహోదరులారా, మా వలన పొందిన బోధ ప్రకారమున అక్రమంగా నడుచుకొని ప్రతి సహోదరు యొద్ద నుండి స్తోత్రం చెబుదాం. ఏనంట? ప్రతి బలహీనత నుంచి మీరు తప్పుకొని క్షేమంగా ఉండని ప్రతి సహోదరుడికి నేను తెస్సలోనికలో ఉన్న సంఘానికి పరిశుద్ధుడైన పౌలు బోధిస్తున్నాడు. మీరు క్షేమంగా ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి శోధన నుంచి మీరు తప్పించబడాలని అంటున్నాడు. ఇంకా చూస్తే పిల్లరా చూడండి, ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 21వ వచనం చదువుదాం. ఇర్మీయా గ్రంథం 31:20. నేను ముగిస్తాను. మాట్లాడినప్పుడల్లా స్తోత్ర. పిల్లరా ఒక్కరు చదవండి చక్కగా. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటున్నాడు, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడల్లా అతని జ్ఞాపకము విడవకున్నదని, అతని గురించి నా కడుపులో చాలా వేదనగా ఉన్నదని తప్పగా నేను అతన్ని కరుణించి. స్తోత్రం చెబుదాం. మనల్ని ఏమంటున్నాడు ఆయన? మనం ఏమనంట? అబ్బా, మన బిడ్డల్ని మనం ఎప్పుడైనా చక్కగా ముద్దుగా మనం ఎట్లా చూసుకుంటామో, ఆయనకి బాధ వచ్చినప్పుడల్లా, మనం బాధ పెట్టినప్పుడల్లా, ఆయన కించపరిచినప్పుడల్లా, ఆయనకు దూరంగా ఉన్నప్పుడల్లా ఆయన కడుపులో ఎంతో వేదన ఉంటుందంట. నా ముద్దు బిడ్డ, ఆయన కూడా ఆయన జ్ఞాపకం చేసుకొని తలంచుకొని ఏ వేదన లేకుండా మరలా అతని క్షేమాన్ని. గడిచిన 5 నెలలు ఆ విధంగా మనం ఎప్పుడు ఉండలేదా? ఎన్ని వారాలు డొమ్మా కొట్టాం? స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎన్ని వారాలు దేవుని సన్నిధికి దూరం అయ్యాం? ఆయన కూడా ఏమంటున్నాడు? మన బిడ్డలు మాటలు లేదనుకోండి, ముద్దు పెట్టలేదు, గడ్డి పెట్టలేదు, వేయటమే ఏం తీసుకొని స్తోత్రం చెబుదాం. కానీ ఇక్కడ ఎంత మరి ఆయన అట్ట కొడితే ఒక రైతు అంటే పొలంలో నీళ్ళు పెట్టాడంట. ఒక రైతు పొలంలో నీళ్ళు పెట్టి రాత్రి అంతా అట్ట వదిలేశాడంట. సరే, పొద్దున్నే ఒకడు ఆ పొలం గట్టి చూద్దామని వెళ్తే, అరే సుబ్బయ్య గారు పొలం నిండిపోయింది, సుబ్బయ్య గారు ఏంటి ఇట్లా చేశాడని చెప్పని వేరే పొలానికి వెళ్ళకుండా ఆనకట్టేసి ఆ మోటార్ ఆ నీళ్ళు పైప్ అంట వాడి పొలంలో పెట్టుకున్నాడంట. పెట్టుకుంటే సుబ్బయ్య గారు పొద్దున్నే వచ్చి
ఎవరో చెప్పారండి, అరే రే పలానోడు నీ నీళ్ళన్నీ అలా పొలంలో పెట్టుకుంటున్నాడు రా అన్నాడంట. తప్పు ఎవరిది? సుబ్బయ్య గారిదిగా. ఎవడో మాటలు ఇన్ని గబగా వెళ్ళిపోయి వాడిని చితకబాదాడంట. చితకబాది ఆడి పొలానికి ఆన కట్టేసి మోటార్ కట్టేశాడంట. ఆలీళ్ళు వచ్చారు, ఏరా సుబ్బయ్య ఈయనట్టు చితకబాదేవే, అదే నీ బిడ్డలు ఈ పని చేస్తారు, వాళ్ళని కూడా అట్టా కొడతావా అంటే అప్పుడు సుబ్బయ్య అన్నాడంట, నా బిడ్డలు నేను ఎందుకు కొడతాను అట్టగా? నా బిడ్డలు నేను అట్ట కొడితే వారు ఎవరు పంచకెళ్తారు? నా బిడ్డలు నేను అట్ట దండిస్తే వారు ఎక్కడికి వెళ్తారు? నేను నా బిడ్డలను అట్ట కొట్టను. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా ముద్దు బిడ్డ. స్తోత్రం చెబుదాం. ఎవరండా? ఇశ్రాయేలుని కాపాడేవాడు కొనకడు, నిద్రపాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు దేవుడు దీవించుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా నీ కొందనాలు, దయాకనికరి గల మా యేసు, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇప్పటి వరకు నైనా గుడార్థమైన మాటల చేత నన్ను మమ్మను నాయన ఉజ్జీవింపజేసి, నీ మాటల చేత మమ్మల్ని బలపరిచావు, నీ వాక్య చేత మమ్మల్ని పోషించావు. నీ కొందనాలు అయా. సమీపంగా వచ్చే విన్న బిడ్డలతోనూ, ఈ శబ్దం ద్వారా విన్న బిడ్డలతోనూ మీరు మాట్లాడారని మనం నమ్ముచున్నాం. అలాగే నాయన లైవ్ ద్వారా కొంతమంది బిడ్డలు మార్పు చెందినట్లు సహాయం చేయి. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బిడ్డల మీదకు పంపండి. నిన్న మాట మా హృదయాల ముద్రించి భద్రపరచుకున్నట్టుకు నీ కృప చూపి సహాయం చేయమని, దుష్టుడికి అధికారం లేకుండా నీ సన్నిధి తోడుగా ఇవ్వండి అయా. ఇదిగో తండ్రి, వీడియోలో చూస్తున్న వారికిను, శబ్దం ద్వారా వింటున్న వారి జీవితాలలో, సమీపంగా వచ్చి వింటున్న వారికి కాపుదల దయచి తోడుగా ఉండండి ప్రభువా. ఏ ఆపద వచ్చినా వారికి తోడుగా నేడుగా అండగా ఉండి నడిపించి కాచి కాపాడమని గడిచిన 5 నెలలు మీ హస్తాలలో దాచిపెట్టాం. ఇక ముందు కూడా నీ కాపుదల దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.